అడవిలో పడిపోయిన ఒక పెద్ద చెట్టు కాండం చాలా మందికి అది కేవలం ఎండిపోయిన కలప మాత్రమే. కానీ ప్రకృతిని అర్థం చేసుకున్న వ్యక్తికి మాత్రం అదే విలువైన వనరు. సరైన నైపుణ్యం, ఓర్పు ఉంటే అలాంటి చెట్టు కాండాన్ని ప్రయాణానికి ఉపయోగపడే బలమైన పడవగా మార్చవచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కూడా అలాంటి అద్భుతమైన ప్రక్రియే. అడవిలో చాలా కాలంగా పడి ఉన్న ఒక భారీ తాటి చెట్టు కాండాన్ని ఎంచుకొని దాన్ని మొదటి నుంచి చివరి వరకు ఎలా డగోట్ క్యానుగా మార్చారో ఇప్పుడు చూద్దాం. మొదట కాండానికి అంటుకున్న వేళ్ళు, పాడైపోయిన భాగాలు, బయట ఉన్న గరుకుదనాన్ని పూర్తిగా తొలగించారు. ఈ దశలోనే పడవకు అవసరమైన పొడవు, వెడల్పును నిర్ధారించారు. తర్వాత యాంగిల్ గ్రైండర్తో మొత్తం ఉపరితలాన్ని నునుపుగా చేశారు. ఇలా చేయడం వల్ల తర్వాత చేసే కటింగ్ మరింత ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అసలైన నిర్మాణం ప్రారంభమైంది. చైన్సాతో పైభాగాన్ని కొలతల ప్రకారం కట్ చేస్తూ లోపల కలపను ఒక్కో పొరగా తొలగించారు. బయట గోడలు ఒకే మందంలో ఉండేలా ప్రతి కట్ను ఎంతో జాగ్రత్తగా చేశారు. ఎందుకంటే ఎక్కడైనా ఎక్కువ కోస్తే పడవ బలహీన పడే ప్రమాదం ఉంది. లోపలి మెత్తని కలపను ప్రత్యేకమైన చేతి పనిముట్టుతో పూర్తిగా తొలగించారు. ప్రతి దశలో లోతు, మందాన్ని పరిశీలిస్తూ పడవ సమతుల్యాన్ని దెబ్బతినకుండా ఎంతో ఓర్పుగా పనిచేశారు. చివరికి ఒక భారీ చెట్టు కాండం లోపల ఖాళీగా, బయట బలంగా ఉండే డగోట్ క్యానుగా మారడం ప్రారంభించింది. ఆ తర్వాత అంచులను గుండ్రంగా తీర్చిదిద్దారు. దీంతో నీటిలో ప్రయాణించే సమయంలో నీటి నిరోధం తగ్గి పడవ మరింత సులభంగా ముందుకు కదులుతుంది. లోపల కూర్చోవడానికి బలమైన కలప సీట్లు అమర్చారు. ఇవి కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదు, పడవకు అదనపు బలాన్ని కూడా ఇస్తాయి. చివరి దశలో మొత్తం పడవకు ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ రక్షణ పూతను పూశారు. దీనివల్ల కలప నీటిని తక్కువగా పీల్చుకొని ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూసిన క్షణం వచ్చింది. పడవను నెమ్మదిగా నీటిలో దించారు. కొన్ని క్షణాలు అది ఎలా ప్రవర్తిస్తుందో గమనించారు. ఆశ్చర్యంగా అది అద్భుతమైన సమతుల్యంతో నీటిపై తేలింది. తెట్టు వేయగానే నీటిని చీల్చుకుంటూ చాలా సాఫీగా ముందుకు సాగింది. వావ్! లైక్, షేర్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.